వదలు. చూడు నీ వల్ల ఎలాంటి స్థితికి వచ్చాడో. భవానీ, బామ్మగారు, భవానీ ఇలా 108 కొరడా దెబ్బలు కొట్టుకుంటారని నేను అనుకోలేదు. వద్దు, నీ వల్ల భవానీ పడుతున్న కష్టాలు చాలు. నీ వల్ల అత్యంత కఠినమైన దీక్ష తీసుకున్నాడు. అది ఒకందుకు మంచిదే, కానీ ఈరోజు మళ్ళీ నీ వల్ల 108 కొరడా దెబ్బలు మొక్కు చెల్లించాడు. రేపు నీ కోసం ఏం చేస్తాడో, ఏమైపోతాడో. భవానీ, నా భవానీని చూస్తుంటే నాకు చాలా బాధగా, ఆందోళనగా ఉంది. కానీ నీకు మాత్రం ఏ నొప్పి, ఏ బాధ లేదు. అది కాదు బామ్మగారు, నేను అసలు ఆయనకి ఏమీ చెప్పలేదు. ఆయనంతటా ఆయనే వచ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఇంకా మాట్లాడకు, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? రామవాణి, మెల్లగా. ఏంటి భవానీ ఇదంతా? నీ పాపం తొలగిపోవడానికి మా బాల చేత ఇంకెన్ని మొక్కులు మొక్కిస్తావో ఏంటో, మాకు చాలా భయంగా ఉంది. అయ్యో భవానీ, నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అంతా నీ వల్లే. భవానీ, నేను పూజ చేసి హారతి ఇవ్వాలి. భవానీ, ఆ గాయాల వల్ల మీ ఒంట్లో శక్తి లేదు. పూజ ఎలా చేస్తారు? ఎలాగైనా చేయాలి. 3 రోజులు నిష్ఠగా చేస్తేనే నా సుందరి భవానీ ఏ తప్పు చేయలేదని అమ్మవారు కటాక్షిస్తారు. అయ్యో వద్దు భవానీ, అయ్యో జాగ్రత్త భవానీ, చూసుకో భవానీ. పర్వాలేదు భవానీ, నేను వెళ్ళి పూజ చేస్తా. భవానీ, కాసేపు కూర్చో భవానీ. అయ్యో, రండి భవానీ, రండి. ఇచ్చట కలవే అయినా కలవే, ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా. ఇది చాలు నాకు, వేరే వరములెంక ఎందుకు దేవా, మదిని కొలువా. కలిసా నిన్నే నిన్నే, మరిచా నన్నే నన్నే. చూసాను మనసుతో నిన్నే,
అయితే మంచిదే. గాయత్రి, బాబాయ్ పిన్ని వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే ఎంతో మంచిది. వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. అవును బాబాని, మీలాగే వీళ్ళు కూడా చేయటం ఈ ఇంటికి చాలా మంచిది. మరి అందరూ గుడికి వెళ్ళాలి కదా. ఆ లేదు భవానీ, మాల వేసుకున్న మీరు సాక్షాత్తు దుర్గమ్మ తల్లితో సమానం. మీరున్నారు కదా, పీఠం కూడా ఉంది. మరి కొరడా? కొరడనా? కానీ తీసుకోండి.